గత ఎన్నికల్లో కేవలం 2% లోపు ఓట్ల తేడాతో రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ ఈసారి ఎలాగైనా సరే అధికార పగ్గాలు చేపట్టాలని కసిగా పనిచేస్తున్నాడు. తండ్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్లో ఏర్పడిన పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీని వదిలిపెట్టి సొంతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టాడు. మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ నెమ్మదిగా పుంజుకొని ఇప్పుడు రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో అధికారం జగన్దే అనే రీతిలో ఎదిగాడు. సర్వేలు కూడా జగన్కి అనుకూలంగా ఉన్నాయి. జగన్ 1972 డిసెంబర్ 21న జన్మించాడు. వైఎస్ఆర్ రాజకీయాల్లో ఉండడంతో జగన్ బాల్యమంతా హైదరాబాద్లోనే గడిచింది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో +2 వరకు చదివి నిజాం కాలేజీలో డిగ్రీ దాకా చదివాడు. స్కూల్ డేస్ నుంచి సినీ నటుడు సుమంత్, జగన్ క్లాస్మేట్స్. వీళ్ళ ఫ్రెండ్షిప్ ఇప్పటికీ చెక్కు చెదరలేదు. డాక్టర్ వైఎస్ వైద్య విద్యను అభ్యసించే సమయంలో ఆయన ఫ్రెండ్ అయిన సుగుణారెడ్డి కోరిన కోరిక మేరకు మాట నిలబెట్టుకుంటూ డాక్టర్ వైఎస్ తన కొడుక్కి సుగుణారెడ్డి కూతుర్ని చేసుకున్నాడు. అలా భారతితో వివాహమైన జగన్ దంపతులకు హర్ష, వర్ష అనే 2 అమ్మాయిలున్నారు. జగన్ కుమార్తె లండన్లోని ఎకనామిక్స్ స్కూల్లో చదువుతోంది. ఇక డాక్టర్ వైఎస్ ఉన్న సమయంలోనే సాక్షి పేపర్, సాక్షి ఛానల్ ప్రారంభించి మీడియా రంగంలో జగన్ సంచలనం రేపారు. వైఎస్ఆర్ మరణంతో అక్రమాస్తుల కేసులో సిబిఐ అరెస్టు చేసిన జగన్ని జైలుకు పంపించింది. 16 మాసాలు చెంచల్గూడ జైల్లో గల జగన్ ప్రస్తుతం బెయిల్పై వచ్చి వారం వారం నాంపల్లి సిబిఐ కోర్టుకి హాజరవుతున్నారు. ఇదే క్రమంలో వైజాగ్ ఎయిర్పోర్ట్లో కోడి కత్తితో దాడి జరిగింది. తగిలింది చిన్న గాయమైనా సరే సెన్సేషన్ క్రియేట్ చేసింది. రాజకీయ అనుభవం పెద్దగా లేని తల్లి, చెల్లి ఓవైపు, మరోవైపు ఆదుకునే వాళ్లు లేకపోగా గుండె ధైర్యంతో నెట్టుకొచ్చి వైకాపాను నిలబెట్టాడు జగన్. ఓవైపు వ్యాపారం, మరోవైపు రాజకీయాలు బ్యాలెన్స్ చేస్తూ వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. నేషనల్ మీడియాకు ఎక్కువగా ఇంటర్వ్యూలు ఇచ్చే జగన్ పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నారు. డాక్టర్ వైఎస్ అప్పట్లో పాదయాత్ర చేసినట్లే జగన్ కూడా ఇటీవల రాష్ట్రమంతటా పాదయాత్ర చేసి ప్రజల్లో విపరీతమైన అభిమానం సంపాదించుకున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.